హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే మన స్టూడియో వర్క్ అయితే నడుస్తూ ఉంది కదా. సో దానిలోకి అయితే ఈరోజు ఏం చేయబోతున్నామంటే, ఆల్రెడీ పునాది అయితే తీసినాం, బరంతి కొద్దిగా తీసినాం కదా ఎస్టర్డే. ఈరోజు ఏం జరుగుతుందంటే బయట నుంచి బెందర్ అయితే తెప్పిస్తున్నాం అనమాట. ఆ బెందర్ అయితే ఈరోజు అయితే వేపిద్దాం. ఆల్రెడీ ఒక ట్రాక్టర్ వచ్చేసింది దగ్గర, అది పోస్తారు. ఆ తర్వాత రెండో ట్రాక్టర్ కూడా వస్తుంది, దాన్ని కూడా పోసేద్దాం. ఆల్రెడీ ఒక ట్రాక్టర్ అయితే వచ్చేసింది, దాన్ని పోస్తారు. ఇప్పుడు చూడండి. ఇప్పుడు వచ్చేసి రెండో ట్రాక్టర్ కూడా వచ్చింది, దాన్ని కూడా ఇప్పుడు అన్లోడ్ చేసేస్తారు. చూద్దాం. ఏం కూర మీరు అక్కడ చేస్తేనే కానీ ఇగో సరిగా వీళ్ళు చేస్తాను చేయాలి. గాడికి ఏమో చేస్తుర్రు, వీళ్ళు అక్కలు చేసి మారు. చెయ్యి రెండు ఒకటి వద్దు రెండు. బాగానే ఉన్నది. 16 Pro Max మీ పిల్లల తల చూడు. నయం ఇంకా బాబాలేమో పిల్ల పిలుస్తుంది. పిల్ల తల్లి రెండు పెళ్లి చేసుకున్న లక్షలు కావాలి. ఎందుకు చెప్పు పిల్ల తల్లి తెస్తే పంపిస్తాం. మా ఇంట్లో సీనియర్ మోస్ట్ పర్సన్ ఏనే నెక్స్ట్ వికెట్. నెక్స్ట్ వికెట్. సో ఇప్పటికైతే మనకు పునాదిలోకి బెందడ్రాలు వచ్చేసి ఒక 3 ట్రిప్పులు అయితే వచ్చింది. ఆల్రెడీ మేము ఒక ట్రిప్ వేసినాం ఆల్మోస్ట్. అంటే ఇప్పుడు లెక్క ప్రకారం మనం కూడా ఒక ట్రిప్ వేసినట్టే. సో 4 ట్రిప్పులు. ఇప్పుడైతే దాన్ని మొత్తం బేర్ చేస్తారు అనమాట. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాం మీకు ఎట్లుంటుందని చెప్పేసి. మనకు భూమి కంటే కొద్దిగా లోపలికి ఉండేటట్టు అట్లా చెడి చేస్తారు. ఎందుకంటే మనకు బేస్మెంట్ రాయి వస్తుంది కదా, గ్రనైట్, అదొక కట్టు లోపలికి పోవాలన్నమాట. సో ఆ వర్క్ అయితే ఈరోజు జరుగుతుంది. సో ఇక్కడ ఒక వీడియో ప్లానింగ్ ఉండే, ఇప్పుడు దాన్ని అయితే ఆపేస్తున్నాము. వేరే లొకేషన్కి వెళ్ళి వేరే లొకేషన్లో ఒక వీడియో అయితే ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో అదైతే ఇప్పుడు షూట్ చేసుకుందాం. ఇక ఇక్కడ ఉంటే వాళ్ళకి ఇబ్బంది, మనకి ఇబ్బంది. ఇది అప్పటికే తీసుకోవచ్చు. సాయంత్రం గాలి తక్కువ అవుతుంది, అయినా గాలి బాగుంది. సో దాన్ని ఈవినింగ్ షూట్ చేస్తాం. ఇక సో మొత్తానికి మన పునాదిలో బరంత అయితే వేయడం అయిపోయింది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, రాళ్ళని వేసేసారు, ప్లస్ ఇక్కడ సైడ్కున్న మట్టి కూడా ఊడిపేసారు. సో ఇడికి బాగా వాటర్ ఆగినాయని చెప్పేసి జింగడు కాలువ ఎత్తుండు. ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి వాటర్ మొత్తం ఈ పునాదిలోకి పోయి ఇక్కడ ఇంకుడు అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఒక 2-3 రోజులు ఆగుతాం ఇది మొత్తం వాటర్ అయిపోయేదాకా. అలానే వేసే మట్టి పోవాలి. ఈత రానుడు కూడా వేయండి. ఈత రానుడు మా దాంట్లో ఒకడు ఉండే, ఈ వానాకాలం కాపాడుకోవాలి. డబ్బులు కొట్టుకోను ఇగో వరదలు పొట్టు పొడి చంపింది కదా. 2 వీడియోలు ప్లానింగ్ ఉండే, ఇప్పుడు కవర్ కాదు ఉన్నది.
ఇదివే ఏమంటున్నావు ఉన్నది అంటున్నా వాటర్ ఎక్కువ ఓడింది కానీ కొట్టి 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 నువ్వేమంటే చక్కెర వచ్చినట్టు కాలు వేసినట్టు అయితే వాన కొడుతుంది ఈరోజు వచ్చేసి డే 6 ఆఫ్ అవర్ 100 గేమ్ ఛాలెంజ్. ఇప్పుడైతే 6th డేకి సంబంధించిన ఒక చిట్టి అయితే ఈరోజు టైసన్ గారు తీయబోతుండు. ఏం తీసుకురా చెప్పేది చూద్దాం. జింగా ఎప్పటిలో ఇక్కడ మంచిగా మిక్స్ చేయరా. తినేది కావాలి. వాడు ఊపుతాడు నువ్వు షేవేట్ తీసిరే అంతే. అది గట్టిగా ఎగరాలి. అబ్బా తినేది ప్లీజ్ తినేది మొన్న ఇంటర్ గారు 2 రోజులు తినేది అబ్బా ఒకటేది ప్లీజ్ అదే ఇక తినేది అబ్బా నువ్వు పక్కకి వెళ్ళి ఆడుకో. ఇక తినేది కావాలి. మిస్టరీ డ్రింక్ ఛాలెంజ్, గెస్ ద వియర్ డ్రింక్ ఛాలెంజ్. మిస్టరీ డ్రింక్ ఛాలెంజ్, గెస్ ద వియర్ డ్రింక్ ఛాలెంజ్. అంటే కూల్ డ్రింక్స్ పెట్టి దాన్ని కూల్ డ్రింక్ గెస్ ద కూల్ డ్రింక్ ఛాలెంజా. సో మొత్తానికి ఇది ఛాలెంజ్. ఇది ఏంటిది అని చెప్పేసి మేము కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు చెప్తాము. అయితే ఇది గెస్ ద కూల్ డ్రింక్ కాదు, ఇది మిస్టర్ వియర్ డ్రింక్ ఛాలెంజ్ అని ఉంది. అది ఏంటో చూసిన తర్వాత మళ్ళీ మనం కలుస్తాం. సో ఇది ఏంటో మేము కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. రాసినప్పుడు గుర్తుంది. ఆ ఛాలెంజ్ వచ్చేసి ఏంటంటే ఇదన్నమాట. ఒక డబ్బాలో నార్మల్గా ఒక 4-5 కూల్ డ్రింక్స్ ఉంటాయి. తర్వాత దాని పైన పైప్ అయితే ఉంటుంది. సో ఆ పైప్ తోటి బీర్చి ఎవరైతే ఎక్కువ కరెక్ట్ ఆన్సర్లు చెప్తారో వాళ్ళు విన్నర్. అర్థమైందా? ఒక 5 తీసుకొద్దాం. 5 కూల్ డ్రింక్లు తీసుకొస్తే ఆ 5 కూల్ డ్రింక్లను మనం డబ్బాలో పెట్టేసి పైనుంచి పైప్ తోటి బీర్దాం. ఎవరు కరెక్ట్ చెప్తే వాళ్ళు సేఫ్, ఎవరు తక్కువ చెప్తే వాళ్ళు లూజర్. రెడీయా? స్టార్ట్ చేద్దామా? ఎవరు గెలుస్తా అనుకుంటున్నాడు ఇలా? సో ఈ గేమ్ లో పనిష్మెంట్ వచ్చేసి ఏంటిదంటే గెస్ చేసినోడు ఓకే, గెస్ చేయనోడు ఓకే. లాస్ట్ ఎవరైతే తక్కువ గెస్ చేస్తారో 2% ఉంటారు కదా, వాళ్ళిద్దరికి వచ్చేసి 2 పచ్చిమిరపకాయలు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం జింగర్ నేను చెప్పలేదు అనుకో, వీనికి 2 పచ్చిమిరపకాయలు, నాకు 2 పచ్చిమిరపకాయలు. సో మొత్తానికి ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి గెస్ ద వియర్ డ్రింక్ ఛాలెంజ్ వచ్చింది కదా. సో మొత్తానికి అయితే సెటప్ అయితే చేసి పెట్టినాం అనమాట. 5 రకాల డ్రింక్స్ అయితే తీసుకొచ్చినాం. లిమ్కా, థమ్స్అప్, మజా, స్ప్రైట్, పల్పీ, ఆరెంజ్. సో వీటిని మనల్ని గెస్ చేస్తారా లేదా చూద్దాం. ఇప్పుడు మేము వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్టయితే 7 మెంబర్స్ అయితే ఉన్నాం. తేజ గారు ఛాలెంజ్లో పెట్టకమన్నారు కదా, ఒకసారి సైడ్కి అయితే ఉంచినాం. ఈ ఛాలెంజ్ మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. దాన్ని బట్టి ఫర్దర్గా ఉంచుదామా లేకపోతే సైడ్గా ఉంచుదామా ఆలోచిస్తాం ఇక. సో ఇప్పుడు ఈ ఛాలెంజ్ని ఫస్ట్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, సెకండ్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారని చెప్పి డిసైడ్ చేద్దాం. 7 మెంబర్స్ ఉన్నాం కాబట్టి వీడు 3 రోజులు అప్పించి ఇవ్వాలని వచ్చి వినికేద్దాం. ఓకే, ఈ ఛాలెంజ్ నెంబర్ 6 రే. ఇది ఎవడ్రా? 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 జింగల్ లాస్ట్. కాదు, ఇంకోటి ఉంటుంది. ఎవడ్రా? జింగల్ 6. ఇంకేదరా? ఫస్ట్, సెకండ్, థర్డ్, 4th, 5th, 6th, 7th. ఎందుకు ప్రతిసారి తేజగా అనుకునే అవుతున్నాడు. ఎందుకురా లాస్ట్ రచ్చిపోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ డ్రింక్స్ అయితే ఇక్కడ పెట్టున్నాయి కదా. నేను కళ్ళకి గంతలు కట్టుకుంటా. మన వాళ్ళు ఏం చేస్తారంటే వాటి అటు ఇటు ఫ్లిప్ చేంజ్ చేస్తారనమాట. నేను ఒక్కొక్క డ్రింక్ రాకుండా చెప్తా అదేనా కరెక్టా కాదని చెప్పేసి. సో నేను స్టార్టింగ్లో చెప్పినప్పుడుగా లాస్ట్ పైన ఓడిపోయినట్టు ఇద్దరికి 2 పచ్చిమిరపకాయలు అయితే ఉంటాయి. నోరు చేంజ్ అయితే వేస్ట్గా. ఫస్ట్ వచ్చిన ఒకరికి పాయింట్ ఉంటుంది. రెడీ? వంశాలకి ఉన్నాడు, నన్నే చూస్తాడు. తేజగాడు గుడ కూడా అంటున్నాడు. కనబడ్డా సరే గారా. పైపులు పైపులు మంచిగా అడిగిరారా? ఇప్పుడు షఫల్ చేయరు అవి అటు ఇటు పైపులు పెట్టా ఇలా రెడీ అన్నా? చలో ఫస్ట్ కాంచి రావుతావా ఎట్లా వస్తావు? ఏదో ఒకటి తాగుతా. దాత్రా ఫస్ట్. ఓకే రెడీ. డీజిల్ వచ్చింది ఫస్ట్. ఏంటిది? థమ్స్ అప్. మజా. ఓకే ఓకే. ఇది థమ్స్ అప్. సరే ఓకే. సరే ఓకే. కాదు
సరే చెప్పండి. అట్లుండే చెప్పినా అయిపోయాయి. ఎందుకు 2 పాయింట్లు వస్తాయి కదా నాకు. అవన్నీ తెలియదు. కరెక్ట్ చెప్తున్నా అన్ని థమ్స్అప్ చెప్తా నాకు ఒకటే పాయింట్ వస్తుంది. ఫస్ట్ ఇంప్రెస్ ఇస్ ద బెస్ట్ అంతే. ఇగో ఫస్ట్ వేయడం రాంగ్ ఆన్సర్ పోయింది కానీ మజా థమ్స్అప్. ఓకే ఒక పాయింట్ పోయినట్టే అంతే. ఏంటి పల్పి పల్పి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. బా 5 వంద. ఏయ్ బోల్ లిమ్కా. ఓకే కట్. కాదు కాదు అవును కాదు. కాదు చెప్పు ఎన్ని పాయింట్లు రా? 2 తప్పు 3 కరెక్ట్. లిమ్కానేమో థమ్స్ అప్ స్ప్రైట్ చెప్పినావు. థమ్స్ అప్ చెప్పిండు. ఇప్పుడు ఎన్ని నాకు పాయింట్లు? 3 పాయింట్లు. 2 రాంగ్. ఇది రాంగ్. నాతో ఎవడో ఒకడు. మజా అయితే అందరు చెప్తారు, పల్పి అందరు చెప్తారు. ఇక 3 కన్ఫ్యూజ్ అవుతుంది. సెకండ్ పొజిషన్ అయితే మన డింపి మావా. సో మొత్తానికి అయితే వాని కూడా కళ్ళకి గంతలు కట్టేసినాం. ఇప్పుడు సెడి చేస్తున్నాం ఇక. ఇగో మజా గిడ పెట్టు గిడ మజా ఇగో గిడ పెట్టు 3 పెడతా. ఇంకొకటేమో స్ప్రైట్ పెట్టు. ఇప్పుడు వచ్చేసి వీని ఆర్డర్ అయితే సెట్ అయిపోయింది. మరి చూద్దాం కరెక్ట్ చెప్తాడా తప్పు చెప్తాడా అని చెప్పేసి. రెడీ? ఫస్ట్ అయితే ఒకటి గుంజుతుండు లాగ్ కానీ గుంజేసి ఇంకే గుంజు గుంజు. పల్పి పల్పి ఆడ ఫస్ట్ది. మజా డ్రా అయితే ఎట్లానా మరి? అగో థమ్స్ అప్. థమ్స్ అప్. ఇంకా 2 ఉంటాయి. ఉంటాయి 2. అందుకే అన్ని పట్టుకొని తక్కువ ఇటు పెట్టేసారు. ఎంజాయ్ వావ్. లిమ్కా స్ప్రైట్. లిమ్కా స్ప్రైట్ తీసారు అయిపోయారా? సో ఫైనల్ గా డింపి ఆడ వచ్చేసి 5 తాగిండు. దానిలో మనకి పాయింట్స్ వచ్చేసి 3 పాయింట్. సక్సెస్ఫుల్ గా 2 రాంగ్ ఆన్సర్. ఇది లిమ్కా స్ప్రైట్ రివర్స్ చెప్పినాడు. నాతో బరాబర్. అంటే ఒకటి తక్కువైందంటే ఆల్మోస్ట్ ఇంకోటి తప్పు అవుతుంది ఇక. మరి టైట్ కొంచెం అంతే ఉండండి. ఇప్పుడైతే సెడి చేస్తున్నాం గాయస్. సో ఇప్పుడు వచ్చేసి మొత్తం అయితే అరేంజ్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు ఏమేమి అరేంజ్ చేసి ఉన్నాయో. ఇక ఇటు సైడ్ లాస్ట్ స్ప్రైట్, ఇది పల్పి, ఇది లిమ్కా, ఇది థమ్స్ అప్, ఇది మజా. సో అదే నేను ఏ ఆర్డర్ అయితే చెప్పినో అదే ఆర్డర్లు ఉన్నాయి. మరి వాడు ఏ చెప్తారో చూద్దాం ఇక. రెడీ రారా. మళ్ళా కన్ఫ్యూజ్ అవుతుంది. ఫస్ట్ కట్టిండు. పల్పి అట. ఓకే థమ్స్ అప్. థమ్స్ అప్. అయ్యా ఇది గొర్రె ఉంటది. మొత్తం ఐవి కొర్రు స్ప్రైట్. మిరిండా మజా. మజా. ఓకే ఇంకొకటి ఉంటుంది ఫస్ట్ జింగిరి ఫస్ట్ నుంచి రాలే. మధ్యలో వచ్చింది. ఇది పల్పి చిన్న కథ కాదు. లెమన్ ఇంకొకటి చెప్పలేను. అయిపోయిందా? నెక్స్ట్ ఎవరురా? థమ్స్ అప్. థమ్స్ అప్ రాడు. ఏమో చేసిరా నా చెప్పరా? అలా అయిపోయింది. చెప్పు
చేపురా ఏదో ఒకటి. నీ నోట్ల మనవాడా చెప్పరా. స్ప్రైట్. సో ఇక్కడ వచ్చేసి వాని ఎన్ని తప్పులు పోయినాయి అంటే 2 తప్పులు పోయినాయి. ఇది థమ్స్ అప్ అన్నాడు, స్ప్రైట్ అన్నాడు. బట్ 7 లిమ్కా చెప్పలే. సో ఓవరాల్ గా ఇప్పటి వరకు ఎవడు తాగిండ్రా? నేను, వాడు ఇంకోటి తాగా. మన ముగ్గురి 3 పాయింట్లే, ముగ్గురు డ్రా. ఏముందో ఒకటి మిస్టేక్ అవుతుంది. వాడి 3 అందరు డ్రా అయితే పనిష్మెంట్ క్యాన్సల్, ఎవరికి పాయింట్ లేదు. అది డ్రా మ్యాచ్ అన్నట్టు. అది పోయిపోయి మేమే లాస్ట్ రావాలన్నా. కూల్ డ్రింక్స్ అంటే ఎవరు చచ్చిపోతారో మా దాంట్లో వాళ్ళిద్దరు లాస్ట్కి వచ్చారు. రాత్రి పడతలేదు మజా. నెక్స్ట్ టైం ఓడిపోయిన రివెంజ్ ఛాలెంజ్ 1 లీటర్ థమ్స్ అప్ తాగాలి. నేను అడిగిపోతాను, నేను ఖచ్చితంగా లిమ్కా. పక్కన షూరా చేంజ్ చేసుకుంటా అంతే. షూర్ ఫర్ ఆల్. మజా చెప్పాలి కానీ మజా చెప్పినా. సో ఫైనల్ గా ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత శేఖర్ గారి పాయింట్స్ వచ్చేసి 0. హైలైట్ అసలు 0 రాంగులోనే అన్నట్టు. 0నా? అంత లేదు. నువ్వు వస్తుందంట, నువ్వు తెలివితే మీద పడదా. సో మొత్తానికి శేఖర్ గారి పాయింట్స్ వచ్చేసి 4, ఒక్కడైతే రాంగ్ చెప్పిండు. మొత్తానికి ఇప్పటి వరకు అయితే లీడ్లు ఉన్నది వీడే, ఒక్కడు కూడా తప్పు చెప్పలేదు. నాకు తెలిసి ఇలా వీళ్ళు గుడ్ ఓపెన్ అయితే కావచ్చు. ఎవడైనా ఇంకోటి చెప్పిండు అనుకో వాళ్ళకి మళ్ళీ ఉంటుంది ఛాలెంజ్. సేమ్ ఇంకోటి చెప్పిండు అనుకో మళ్ళీ ఉంటుంది ఛాలెంజ్. అప్పుడైనా మిస్టేక్ అయితే అవుతుంది. రెడీ? దీనికైతే ఈ రేంజ్లో అయితే అరేంజ్ అయిపోయినాయి, మీకు ఆల్మోస్ట్ కనిపిస్తున్నాయి కావచ్చు. అదే నారా ఫస్ట్ అదే తాగుతారా? 3, 2 ఇటు నుంచి స్టార్ట్ అవుతా, అటు నుంచి స్టార్ట్ అవుతావా? చెప్పు. మొదలు పెడతానా? కమాన్ గసగసాలు వేసి వీడు కూడా బిరుతుండ అంతా. బుక్క పట్టిండు కదా, పట్టాలి బుక్క. స్ప్రైట్ స్ప్రైట్ అని చెప్పకపోతే థమ్స్ అప్ అని చెప్తారా? మరి మజానారా? మజానే. మజా. ఓకే పల్పి. పల్పి. లిమ్కా. స్ప్రైట్, లిమ్కా, మజా, పల్పి. సో మొత్తానికి వీని పాయింట్స్ వచ్చేసి ఓవరాల్ గా 2 పాయింట్స్. ఈ స్ప్రైట్ అంటే స్ప్రైట్ ఎవరు మిక్స్ చేయలే. ఇగో అరే చూపిరా, మిక్స్ అయితే ఇట్లుంటదా? ఇప్పుడు చూసుకుంటుందా నీకు ఏర్పడుతుంది? అవన్న థమ్స్ అప్ లెక్కనే ఉందన్న. 3, 2, 1 గో. ఇవి 2 లాస్ట్. 2 కలిపి తాగరా, మజా వస్తుంది. ఇంకా మీరు గట్టే మీరు ఇంకేంది అది ఏం కనడతారా? అదే పల్పి. పల్పి. అదే స్ప్రైట్. పల్పి, స్ప్రైట్. పల్పి, స్ప్రైట్, లిమ్కా. షూరా? లిమ్కా షూర్. పల్పి, స్ప్రైట్, లిమ్కా. ఇది చెప్తే కదా మీ అయిపోయినట్టే గేమ్. బయట ఊరేక ఎంతసేపు తాగుతావు? మజా. మజా. ఏదో గుర్తుందో
నీతో సాయంత్రం అన్నే నిన్నారు నిన్నేడన్నారు నిన్నే ఈ జపాడు ఏమన్నా మళ్ళా తాగాల్సి అయిపోయింది డ్రా మ్యాచ్ పాయింట్ కోసం మళ్ళా తాగలేదు ఇద్దరు ఇప్పుడు తాగిన అనుకో మళ్ళీ ఇంకా ముగ్గురు డ్రా అవుతుంది సో వీని కూడా మొత్తం అరేంజ్ అయిపోయినాయి ఏమేమి మీకు అనిపిస్తున్నాయి కావచ్చు ఇంకా పైప్ మూతులు ఎందుకు పెట్టుకుంటున్నా మనకి ఇప్పుడు వాడు తాగాలి వాడు మూతిలో పెట్టుకోవాలి రెడీ 1 2 3 స్టార్ట్ నువ్వు ఏమన్నా చూడు చెప్పుదాన్ని ఇది వరకు తాగింది ఏమైనా ఉండొచ్చు అది వేరే తాగింది ఆ పైప్ తీసి ఇస్తాను కింద కమాన్ వచ్చిందా అదృష్టవంతుడు మజా మజానాట ఓకే ఒకసారి తాగి చెప్పాలి ఇది పల్పి ఇది పల్పి 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 లిమ్కా థమ్స్అప్ మజా ఇది ఒక్కడే చెప్పాలి మధ్యది అలా లేదు ఇది స్ప్రైట్ స్ప్రైట్ సో మొత్తానికి జింగన్ పాయింట్స్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి వీడు ఒక్కడు ప్యూర్ ఓడిపోయాడు ఆ తర్వాత మేము ముగ్గురం ఉన్నాం 3 పాయింట్లు మేము కూడా మిరపకాయలు తింటాం ఇక మిరపకాయలు తినే నలుగురు మనిషి 2 తినాలి ఇప్పుడు గెలిచిన ముగ్గురు ఇట్లా పాయింట్ కావాలి కాబట్టి ఇలా ముగ్గురికి మళ్ళీ ఒకసారి కండక్ట్ చేద్దాం ఇప్పటికీ వీళ్ళు ముగ్గురు 3 పొజిషన్లు ఉన్నాడు శేఖర్ గారు జింగడు టైసన్ గారికి ఆల్రెడీ పాయింట్ ఉంది ఇప్పుడు జింగన్కి శేఖర్ గారికి పాయింట్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది సో మొత్తానికి ఇప్పుడు ముగ్గురికి డ్రా అయింది కదా స్టార్టింగ్ వాళ్ళకైతే ఇప్పుడు మళ్ళీ ఒకసారి కండక్ట్ చేస్తున్నాం జింగన్ ఎందుకు పెడుతున్నాం అంటే కలుగుడు తప్పుతాయని చెప్పేసి వాడినే పెట్టేసాం ఫస్ట్ వీటిని షఫల్ చేసేద్దాం ఇక ఇన్ 3 2 1 స్టార్ట్ విరామా ఫస్ట్ పైపు సెకండ్ పైపు థర్డ్ 4th 5th కమాన్ ఉన్నాయి ఈ పైపులు అన్ని ఏం తీసుకోలే అక్క ఫస్ట్ ఇది లాస్టా లాస్ట్ నుంచి ఫస్ట్ పల్పి నెక్స్ట్ మాజా పల్పి మాజా లిమ్కా పల్పి మాజా లిమ్కా థమ్స్అప్ సో మొత్తానికి సెకండ్ రౌండ్ లో జింగన్ పాయింట్స్ వచ్చేసి 5 ఎలా రా కరెక్టేరా పాసిబుల్ ఒకటి తాగానే ఇంకో టేస్ట్ తెలుస్తలేదు ఆ జింగిడి గారు ఇంత ముందుకి అన్ని తాగాడు మళ్ళీ తాగి కూడా కరెక్ట్ చెప్పినాడు ఫస్ట్ వన్ లిమ్కా ఇది లిమ్కానాట నాకు నచ్చది అందుకే ఉత్తర గుర్తొడుతుంది పల్పి లిమ్కా స్ప్రైట్ థమ్స్అప్ పల్పి లాస్ట్ వన్ ఎంతసేపు తాగుతాడు మొత్తం తాగుతాడు ఉన్న గారికి ఇంత ముందు ఇవ్వట్లే అయిపోయింది లేదు ఇక అలా అది థమ్స్అప్ అది థమ్స్అప్ ఫిక్సా ఫిక్స్ అని చెప్పినా లేదు లాక్ ఏమంటావా రాదు కూడా
నువ్వు ఇంకొకటి ఏదో చెప్పలే. మా తెలియదు. కాంతొందరా పల్పి చెప్పిన మజా చెప్పిన థమ్స్ అప్ చెప్పిన స్ప్రైట్ చెప్పిన అయితే లిమ్కా కావచ్చు. అయిపోయింది అలా లేదు అన్ని థమ్స్ అప్ అన్న. థమ్స్ అప్. సో మొత్తానికి టైసన్ గారి పాయింట్స్ వచ్చేసి 4. నీ ఫేవరెట్ అంటే ఇది మజా ఫేవరెట్ మజా నారా నీ ఫేవరెట్ మరి దాగి వచ్చింది. అది మొత్తానికి ఇప్పుడు నువ్వు ఎలిమినేట్ అయిపోయినా. ఇప్పుడు శేఖర్ గారు డిసైడర్. వాడు ఒకవేళ మళ్ళీ 5 చెప్పిండు అనుకో, ఎట్లా నీ సేఫ్ అయితే అట్లా కాదు. వాడు ఒకవేళ 5 చెప్పిండు అనుకో వానితోటి రా. ఒకవేళ 4 చెప్పిండు అనుకో నీతోటి రా. మీరిద్దరు రా. రెడీయా? కమాన్. మజా దాని మీద అదే ఉందారా? ఓకే. స్ప్రైట్ ఏయో మజా, లిమ్కా, థమ్స్ అప్, స్ప్రైట్, పల్పి. తెలిసిన గిడెన్ ముర్తుడు శేఖర్ వచ్చి వాళ్ళ ఇద్దరికి రా మళ్ళా. సో మొత్తానికి మరొకసారి డ్రాగా నిలిచిర్రు. ఇదైతే కథ కలవనిస్తలేరు. మళ్ళీ 20 రూపాయలు తీసుకుంటాం. చెప్పలు చేద్దాం. మళ్ళీ చెప్పలేదు. పులప్ షేర్ ఇద్దరు ఒకసారి ఎవడైనా కొడతానే కొట్టరు. 1 2 3 ఎవడు పడిపోదా అందాక. ఓకే. సో మొత్తానికి తెగేటట్లేదు. మళ్ళీ డ్రా అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు శేఖర్ గారికి జింగానికి పులప్ ఛాలెంజ్ అయితే పెడుతున్నాం. లెక్క పెట్టుకుంటూ పోదాం. 100 కొడతారా, 50 కొడతారా, 200 కొడతారా ఇష్టం. నిచ్చిన వేసుకోరా. ఎన్ని కొడతావు అనుకోండి అందాది. ఎన్ని కొడతావు? 15 50 15 కమాన్. ఇంకెవరన్నా వాదలు కొట్టకపోతే అయితే ఇంకోళ్ళని ఎక్కచ్చు. ఫస్ట్ పర్సన్ అయితే పోతుండు. వీడే అంటే వాలంటీర్కి ఎందుకు పోయిండేమో వాని కూడా ఎక్కేయచ్చు. ఫస్ట్ నీ బుద్ధునాడు కొట్టు. బాడీ పైట తీసింది లెక్క. అరే డింపి ఇద్దరు నతిలేరా. ఇద్దరు నతిలే. నాతి వేసినాడు ఫస్ట్. నాతి వేసిన నువ్వే ఫస్ట్. ఇప్పుడు శేఖర్ ఎక్కిండు. కమాన్. నువ్వు హ్యాంగ్ అయినాక వస్తుందా? కీ అనగానే హ్యాంగా అదిశారా. 1 అనాలే 2 3 4 అంగి మొత్తం కనబడుతుంది. 5 కిందికి రాని 6. కమాన్. పాయింట్ వస్తారా? రే పాయింట్ ఓపెన్ అవుతారా? ఇంకొకసారి ఒక్కొక్క పాయింట్ కి ఆసరా. గుంజు వస్తుంది. గుంజు 1 minute టైం ఉంది. ఇంకా 24 seconds అయింది. 12 అరా 27 seconds అరా. ఆగమా మొదలుకొట్టమా. నేను 1 minute టైం ఉంది నీకు. కమాన్ జింక్స్ మా 30. నీకు టార్గెట్ ఉంది ఇప్పుడు. అటు ఇటు గుంజి 13 కొడతాయి. ట్విస్ట్ ఏంటిది అంటే వీళ్ళిద్దరికి పాయింట్ లేదు. 1 2 3 గిట్లా వచ్చిన తర్వాత 4 కిందికి రావాలి. ఇంకా 6 కిందికి రావాలా? అది 7 ఇదే రేంజ్ రాని. డ్రా అవుతుంది. డ్రా 12
జింగిడి అన్ని కథ చేస్తాడు ఎన్న గాడి చూడతాం మళ్ళా 12 ఛాలెంజ్లు వచ్చేసి 4 ఓడిపోయారు. దాంట్లో వచ్చేసి తేజగాడు అయితే అవైలబుల్గా లేడు, అందుబాటులో లేడు. అందుకోసమే డే 2లా జరుగుతుంది. వాళ్ళు 4గురిలో 3 మిగిలిరు. వీళ్ళకి మిర్చిలు తినబెట్టిన తర్వాత తినబెట్టడం బ్లాక్ ఛానల్ వాడు తినే పాట కూడా వస్తుంది. అది కూడా తినబెడతాం స్పెషల్ గా. మనిషికి 2 పూజనీయ అయిన పెద్దలకి ఫస్ట్ 2. ఎందుకు ఫస్ట్ ఓడిపోయినా ఫస్ట్ ఇగో పెద్ద నుంచి తినేసాయి. తర్వాత క్యాటు, తర్వాత సహోదరుడు సహోదరి తిని చూడు తింటే అంటుంది కారం కారం. అగో ఇవన్నీ నాకు సూపరా ఓరి మింగిండు. చక్కెర ఇట్లా పోసుకొచ్చిన అన్న గంట కర్ర కర్ర కొడుతున్నారు. ఇక ఇద్దరికిద్దరు మండుతున్నట్టుంది. ఆస్వాదిస్తున్నాడు మనవాడు వచ్చేసి. మనోడు తినన్నా మింగరి జోల చిప్ కన్నా కమ్మ ఉందా? బహుత్ అచ్చా హై. ఎండింగ్ చెప్పమాడి చెప్తాడు ఇక అన్న మూతి పడుతుంది. సో గాయస్ ఇది ఈరోజు వచ్చేసి ఛాలెంజ్లో 4 ఓడిపోతే 3కి అయితే పనిష్మెంట్ అయింది. సో వాడిని ఫర్దర్గా అయితే వేద్దాం ఇంకొక ఛాలెంజ్లో. సో ఫైనల్గా మాకు ఇచ్చిన రివెంజ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మిరపకాయలు తిన్నాం, నోరంతా ఘోరంగా మండింది. సో ఈరోజు వచ్చేసి ఫర్ ది ఫస్ట్ టైం జింగన్కి అయితే ఒక పాయింట్ అయితే ఓపెన్ కాబోతుంది. ఓపెన్ చేసేద్దాం. నా గుడ్డు పొదిగింది. మెల్లమెల్ల 0 వెళ్ళిపోతున్నాయి. ఇక ఒక 3-4 ఉన్నాయి. 1 2 3 4 ఉన్నాయి. నీది ఒకటి ఉందా? వీడు ఒక్కరు లేడు జింగాడు. ఎట్లా కాదారా? సో ఇప్పుడు వచ్చేసి గేమ్స్ అయితే చేంజ్ చేసేస్తున్నాం. ఈ గేమ్ ఆడండి కదా వీడు 5 ఆడండి. మొత్తం కంప్లీట్ అయినాయి. ఇప్పుడు 6 గేమ్ కంప్లీట్ అయినాయి. వీడు 6లో 5 ఆడిండు. నేను 6లో 6 ఆడినా. 6కి 6 వీడు కూడా. తేజగాడు 6కి 6 ఆడినాడు. కూరవాడు ఒకటే ఆ జింగిగా నిలిచిపెట్టేసి డింపాడు 6కి 6. దేవుడు జింగడు 6కి 6. శేఖర్ గాడు 5. వీడు ఫస్ట్ మిస్ అయ్యి అదే మిస్ అయి ఉంది. అట్లే అజ్జిగా లేడాడు. వాడు 2 ఆడిండు. 2 ఆడిన 2 మనకు ఒక పాయింట్ వచ్చింది. వాడు ఒకవేళ 6 ఆడి ఉంటే ఇంకొక పాయింట్ వచ్చి కావచ్చు ఆయనకి. అన్నిట్లో లేదో ఒకటి. 4 గుడ్లు అయితే ఉన్నాయి. ఇది ఒక్కటే జరా ఆ గుడి వదిలేదు. అది 100 అయిపోయాక వదిలేదు. అది ఏమన్నా అయితే అమ్మ 3 ఎవరికొకరికి ఒకరు అవుతుండొచ్చు. ఇప్పుడు లీడ్లో మళ్ళీ క్యాట్ వంశీ ఆడే ఉన్నాడు. అందరికి 1-1 వచ్చినాయి. ఇక మీద ఎవరికన్నా 1-2 వస్తే ఇక వాళ్ళు ఇంక్రీజ్ అవుతారు. ఇక సో ఈ ఛాలెంజ్ ఇంతే. సో ఈరోజు అయితే ముందు గడుద్దాం. ఇంకేమేమి పడతామో మీకు బ్లాగ్లో చూపిస్తాం. ఇక సో మొత్తానికి అయితే ఇప్పటికే ఒక ఛాలెంజ్ అయితే అయిపోయింది. మధ్యాహ్నం తినాల్సిన తిండి ఇప్పుడు 6:30కి ఇప్పుడు తింటున్నాం సాయంత్రం. ఇప్పుడు దీనిలో ట్విస్ట్ ఏంటిది అంటే 4 టిఫిన్లు 7 తింటున్నాం. తీసుకొని తిను ఎవడదంటున్నా నాకు వద్దా ఏమైందిరా ఇంత నిండింది. నీ టిఫిన్ తెచ్చుకోలే తెచ్చుకో. ఏం కూర? పప్పు. ఏం పప్పు? ఎర్ర కింద నీళ్ళు కౌసుగా టమాటా. అబ్బా అలిగా టమాటా. నీదిరా తిననిస్తావా? బాక్స్ ఆ పచ్చమురా ఇల్లు తింటా. అరే తీసుకోరా ఇళ్ళకి అన్నం తీసుకో. ఫస్ట్ అన్నం ఇల్లు ఉంది. గుడుకూర తేజ కానీ గుడుకూర కొంచెం తీసుకొని గుంజుకుంటున్నావు. యజమానికే ఇస్తాడు. కానీ ఏమైంది? అరే ఏమైంది? నీ కూడా ఎక్కువైందా? శేఖర్ టిఫిన్ గుంజుకున్నాడు. కొంచెం ఏగా కూర ఏమని కథ ఇది ఎక్కడ కథ? టిఫిన్ ఇస్తాడు. అడు కూర ఎక్కువ తింటారు రే అసలే. కొంచెం ఏమంటే ఇవ్వాలి తిండి ఇచ్చిండు. బెండకాయ ఉంది మస్తుందిరా. కొంచెం పెరుగు పడుతుంటే ఆహా. ఆల్రెడీ ఉడుకోలే. ఎందుకు ఉడకలే? నీకనే అది
ఇప్పటిదాకా ఒక చిన్న వీడియో అయితే షూట్ చేసినాం. మా సిచ్యువేషన్ అయితే మీకు అర్థమవుతుంది కావచ్చు. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఇదే విధంగా డైలీ ఒక వ్లాగ్ వస్తుంది, అందులో ఒక గేమ్ అయితే వస్తుంది, ఛాలెంజ్ వస్తుంది. మా వాళ్ళు అయితే గ్యారేజ్ క్లోజ్ చేసేస్తారు. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.